శ్రీరామనవమి సందర్భంగా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు తన భక్తిని చాటుకున్నాడు. వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను తయారు చేశాడు. దాదాపు 10 రోజుల పాటు శ్రమించి నేసిన పట్టుచీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేశారు. శంకు చక్రనామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు చీర బోర్డర్పై కనిపిస్తోంది. శ్రీరామ రామ రామేటి అనే శ్లోకాన్ని చీరపై 51 సార్లు కనిపించేలా నేశాడు హరిప్రసాద్. 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో రూపొందించి బంగారు చీరను తయారు చేశాడు. 7 గజాలు ఉన్న ఈ చీర దాదాపు 800 గ్రాముల బరువని హరిప్రసాద్ చెప్పాడు. ఇక ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నట్లు చెప్పాడు నేతన్న హరిప్రసాద్. కాగా అతను సీతమ్మ తల్లికి బంగారు చీరను నేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.